వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఇవాళ మనం ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటోస్, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చి అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసి, నూనె బాగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి తిప్పుకొని, ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలపండి. ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు మూత పెట్టుకొని, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని, టమాటాలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలుపుకొని, అందులోనే 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కాస్త దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని, బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ.